ఈ మధ్య కాలంలో మన సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము. ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్నాము అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన నేపథ్యం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఇండస్ట్రీలోకి ఓ నటిగా, సాధారణ నటిగా అడుగుపెట్టి తనదైన నటులతో ప్రేక్షకులందరినీ అలరించి స్టార్ హీరోయిన్గా సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ మోస్ట్ హీరోయిన్ ఇక లేదు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆమె ఎవరో కాదండి, ప్రవీణ దేశపాండే. నటన మీద ఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనదైన పాత్రలతో ఎన్నో సినిమాల్లో విభిన్నమైన నటనతో అలరించే హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. అలా ప్రవీణ దేశపాండే నటించిన సినిమాల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ముంబై మేరీ జాన్, రెడీ, బాంబే టాకీస్, డి డే, మాన్సూన్ షూట్అవుట్, ఏక్ విలన్, క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ, గబ్బర్ ఈజ్ బ్యాక్, ఆలీగర్, గోవన్, బ్లాక్ మెయిల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో ఓ తల్లిగా, అంతేకాకుండా నాయనమ్మగా, అమ్మమ్మగా, సపోర్టింగ్ యాక్ట్రెస్గా, లీడ్ హీరోయిన్గా కూడా నటించడం జరిగింది. అలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది హీరో హీరోయిన్లతో కలిసి నటించడం మాత్రమే కాకుండా హిందీలోనే కాకుండా మరాఠీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్ట్రెస్గా రాణిస్తూనే ఇక బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా ఆమె ఎన్నో సీరియల్స్లో నటించడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ దేశపాండే నటించిన సీరియల్స్ అనగానే అందరికీ బాగా దగ్గరైపోయిన సీరియల్స్లో ఒకటి ఘర్ ఏక్ మందిర్. ఇక ఈ సీరియల్లోని ఈమె నటన బుల్లితెర ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ నటీమణిగా మంచి గుర్తింపుని, అంతేకాదు అవార్డులని కూడా తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే కరమ్ అప్నా అప్నా, కుల్ఫీ కుమార్ బేజ్వాలా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించడం జరిగింది. అలాంటి ప్రవీణ దేశపాండే వయస్సు కేవలం 60 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఉన్నట్టుండి ఆవిడ క్యాన్సర్ బారిన పడడం, గత కొన్నాళ్లుగా క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె అకస్మాత్తుగా కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి విషాదాల్లో ముంచివేసింది. ఇక ప్రవీణ దేశపాండే వ్యక్తిగత జీవితం గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడికి పెళ్ళవ్వడం, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ప్రముఖ నటీమణి ప్రవీణ దేశపాండే ఇక లేదు అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆమె ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే ఇండస్ట్రీలోనే చెప్పుకోదగ్గ నటీమణిగా ఇటు సినిమా రంగంలోనూ అటు బుల్లితెర రంగంలోనూ రాణించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఇక లేదు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.